ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పల్లెటూరు కుర్రడు మా ఈరోజు అయితే మేము తెల్లదేలుగైతే ముందు కొడతా ఉన్నాము. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాము ముందు కొట్టడం. ఈరోజు అయితే స్టార్ట్ చేసాము. మా నాయన అయితే ముందు కొడతా ఉన్నాడు. నేనైతే నీళ్ళు మోస్తా ఉన్నాను. కింగ్ టాకు ఇంకోటి ఏదో కలిపాము రెండు, ఒక లిక్విడ్ ఒకటైతే పొడి మావ. ఈరోజు అయితే కొడతాము. ఈరోజు అయితే సగం కొడతాం మావ, రేపైతే ఒక సగం కొడతాము. 4 ఎకరాలు ఉంది మావ మొత్తం బిట్టు. 4 ఎకరాలు ఈరోజు, 4 ఎకరాలు రేపైతే కొడతాం మావ. ఎందుకంటే అంతా ఒకసారి కొట్టలేము, వచ్చింది మధ్యాహ్నం నుంచి వచ్చినాం మావ. నేనైతే నీళ్ళు మోస్తా ఉన్నాను మావ. చాలా రోజులు అయింది కదా నీళ్ళు మోసి. ఇప్పుడైతే ఒకరు అలసటగా ఉంది, చాలా ఆయాసం అయితే వస్తూ ఉంది మావ నీళ్ళు మోసే కాడికి. చూడండి మా పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి, తెల్లదగిలి అయితే పడిపోయింది మావ. ఇక్కడికైతే మా తొట్టులో నీళ్ళు పట్టుకొని పోవాలి. ఏడు నుంచి అయితే పట్టుకొని వెళ్ళి పోయాలి మావ. దాంట్లో 2 రకాల మందులు అయితే ఉన్నాయి మావ. ఇదొక రకం, అదొక రకం. ఇది వచ్చి నేను ఎత్తుకోండి వచ్చి ఇది లిక్విడ్. మేమైతే గ్లాసులతో పోసుకుంటాం, మీరు దేంతో పోసుకుంటారు మాకు చెప్పండి మా కామెంట్ అయితే చేయండి మావ. ఇది మా నాన్న అయితే ముందు కొడతా ఉన్నాడు మావ. ఎప్పుడు మేము ముందు వేసి తర్వాత అయితే ముందు కొట్టేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ముందు కొట్టేస్తున్నాం. తర్వాత అయితే రేపటి నుంచి అయితే ముందు వేయాలి మావ. ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి మా పనులు. ఈ రోజు నుంచి ఇంకా పైరు కోసేదాకా అయితే నాకైతే ఖాళీ అయితే ఉండదు మామ. ఇంటికాడ అయితే ఉండలేను. ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయితే పొలాల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు గత 3 రోజుల నుంచి కురుస్తున్న వానలకైతే గినాలు మడవలు అన్నీ పడిపోయాయి మామ. వాటన్నిటికైతే మనం మట్టేయాలి, గినాలు వేసుకోవాలి, మందులు కొట్టుకోవాలి, మందులు వేసుకోవాలి. వీటితోనే సరిపోతుంది మన పని అంతా. ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోతాం ఈ రోజు నుంచి మనం. నా పరిస్థితి ఎవరికి వస్తుంది మామ? ఒక పక్క ముందు కొడుతూ బిందెని నీళ్ళు మోస్తూ, ఒక పక్క వీడియో తీసుకుంటూ నేను కష్టాలు మామ పడాలి. ఎందుకంటే ఛానల్ పెట్టుకున్నా, దానికోసం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం, లేదంటే లేదు మామ. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడితేనే సక్సెస్ అవుతాం మామ, లేదంటే ఎప్పుడు అలానే ఉంటావు. నాకైతే ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, దాంట్లో వీడియోస్ తీసి పెట్టుకోవాలని నాకు చాలా ఉన్నింది. కానీ మా ఊరోళ్ళందరూ నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు మామ. అవసరమా నీకు వీడియోలు? మా ఊరోళ్ళే కాదు, చాలా మంది అయితే మా రిలేటివ్స్లో కూడా చాలా మంది అయితే నన్ను కిండలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎగతాలు చేసేవాళ్ళు అయితే ఉన్నారు. మా నాయన అయితే ఆడ ముందు కొడతా ఉన్నాడు. చూడండి ఆడ కనిపిస్తుంది కదా, ముందైతే కొడతా ఉన్నాడు. నేనైతే ఇంక తగిలించుకోవాలి. మా నాయన ఇప్పుడు సగం కొట్టినాడు. నెక్స్ట్ అయితే నేను తగిలించుకుని అయితే కొట్టాలి మా ముందు. ఇదైతే మా తొట్టి. ఏడు నుంచి అయితే నీళ్ళు మోస్తున్నాను. నేను చాలా దూరం పోవాలి. ఇక్కడైతే మందులు అన్నీ పెట్టుకున్నాను మామ. చూడండి మాకైతే 2 మోటార్లు అయితే ఉన్నాయి. ఇదైతే ఒక మోటార్ నీళ్ళే మామ. వ్యవసాయం చేస్తుంటే అందరూ ఒక చిన్న చూపు అనేది చూస్తున్నారు మామ. నన్ను చాలా మంది అయితే అడిగారు మామ, నువ్వు ఎందుకురా ఈ వయసులో వ్యవసాయం చేస్తున్నావు, చదువుకోవచ్చు కదా, అది ఇదని చాలా మంది అయితే నన్ను అడిగారు మామ. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నేను చదివినంత వరకు చదువుకున్నాను. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ రాలేదు. చదువున్న వారు చాలు అనుకొని నేను వ్యవసాయం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను మామ. అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే మామ, ఎందుకురా ఈ వయసులో అని. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో వ్యవసాయం చేస్తాం మామ. ఈ వయసు నుంచి నేర్చుకుంటేనే అన్నీ లైఫ్లో సాధిస్తామని ఒక పట్టుదల అనేది ఉంటుంది మామ. ఎప్పుడు కూడా అందరూ చదువుకొని అందరూ సాఫ్ట్వేర్లు, బీటెక్లు, ఇంటర్ అన్నీ చేసేవాళ్ళుగా మనంగా చేస్తూ ఉంటే వ్యవసాయం ఎవరు చేస్తారు మామ? అందరూ చదువుకోవాలి, అందరూ వ్యవసాయం కూడా చేయాలి మామ. మా పంట పొలాలు చూడండి మామ ఎంత బాగుండాయో. కానీ హిందీ వాళ్ళు నాటినారు మామ. నారు కొంచెం పెట్టడం వల్ల అంతగా బాగలేదు పైరు. మా వాళ్ళు నాటునుంటే ఇంకా పచ్చగా అయితే కనిపించును. హిందీ వాళ్ళు నాటిన వాళ్ళు అయితే అంతగా కనిపించలేదు. ఎక్కువ సాల్ట్ పెట్టేస్తున్నారు మా. మిషన్ ఏత అయితే ఇంకా బాగున్నాం. కాకపోతే మేము ఎప్పుడు మిషన్ ఏత వేయలేదు. మేము ఎప్పుడు నాటుకుంటేనే పైరు బాగుంటుంది మామ. చూడండి ఇదైతే మా మోటారు. ఇదొకటి, అది ఆడొకటి కనిపిస్తుంది కదా. ఈ 2 మోటార్లు అయితే మాకున్నాయి. మాకు తెలుగంకాలో దగ్గర మామ. ఇక్కడి నుంచి తెలుగంకాలో కనెక్షన్ కూడా ఉంది మాకు. తెలుగంకాలో మోటారు, ఈ ఒక 2 మోటార్లు, 3 మోటార్లు మా మొత్తం. 3 మోటార్లు నీళ్ళు అయితే మాకు 11 ఎకరాలకి అయితే సరిపోతాయి నీళ్లు. లేదనుకున్నా కూడా 2 మోటార్లు అయినా సరిపోతాయి మా 11 ఎకరాలకి. ఇక్కడ నుంచి అయితే మేము ఒక తొట్టి అయితే కట్టించాము. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడైతే ఇంకో తొట్టి అయితే ఉంది మావ. మొత్తం 2 తొట్లు, 3 మోటార్లు అయితే ఉన్నాయి మాకు. 11 ఎకరాలు ఒకే బిట్టుగా లేదైతే, అక్కడైతే ఉంది. ఇప్పుడైతే ఒక 15 ట్యాంకీలు అయితే కొట్టాము మామ. ఇంకొక 5 ట్యాంకీలు కొట్టాలి. అది వేరేది ఇక్కడైతే కొట్టాలి. ఆడకైతే వెళ్తూ ఉన్నాము. చూడండి మందులు అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాను. ఇంకొక 5 ట్యాంకీలు ఉన్నాయేమో. 5 ట్యాంకీలు కొట్టేసినట్టు మళ్ళీ ఇంకొక 20 ట్యాంకీలు అయితే కలుపుకోవాలి. 20 ట్యాంకీలు కలుపుకొని అయితే కొట్టాలి. మళ్ళీ వాన అయితే వచ్చేట్టుగా ఉంది మామ. మేము ఎప్పుడు ముందు కొట్టినా సరే
వాన అయితే వస్తుంది మాకు ఖచ్చితంగా. ఇప్పుడు ముందు కూడా వేసిపోతున్నాం, నైట్కి వాన రాకపోతే మేలు మామ, పురుగు వస్తుంది, లేదంటే మళ్ళీ కొట్టాల్సి వస్తుంది ముందు. ఇప్పుడు అమ్మ 20 ట్యాంకులు కొట్టాము మామ, వాన వచ్చి పడింది. వాన వచ్చేసిందని చెప్పి ఆపేద్దాం అనుకునే కాడ ఇంకొక 20 ట్యాంకులు కలపమన్నాడు. ఇంకొక 20 ట్యాంకులు అయితే కలిపేసినా. ఎడ చూస్తే ముప్పులు అయితే పడిపోతూ ఉండే, వాన వచ్చేట్టుగా ఉండదు. ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. ఇప్పుడైతే కొట్టిన దానికి వాన అయితే పడింది, పలసంగా అయితే వాన అయితే పడింది మామ. ఆ వాన ఏం కాదు, మళ్ళీ కొడతా ఉన్నాడు. 20 ట్యాంకులు అయితే కలపమన్నాడు. మళ్ళీ 20 ట్యాంకులు అయితే కలిపేసినాను. మొత్తం 40 ట్యాంకీలు మధ్యాహ్నం నుంచి వచ్చాము. 3 అవుతుంది ఇప్పుడు, టైం 3:30 అవుతుంది. ఇంకొక గంట లోపల అయితే ఇంకొక 20 ట్యాంకీలు అయితే కొట్టియాలి. కొట్టేసామంటే 40 ట్యాంకీలు అయితే 7 వరకు అయిపోతుంది. ఇంకోది ఎక్కడైతే ఇంకొక 4 ఎకరాలు ఉంది, దానికైతే రేపు అయితే కొడతాం మామ. మేము కలిపిన మందులు అయితే చూపిస్తాను చూడండి, ఏం మందులు కలిపామో ఏమేమి వేసామో మేము చూడండి. మా పైరుకి తెల్ల తెగులు కొట్టిన మందులు అయితే ఈ 2 మామ, అది ప్యాకెట్, అది డబ్బా. ఆ 2 మందులు అయితే కొట్టాము చూడండి. ఆ 2 మందులు అయితే మేమైతే కొట్టాము. మా పరిస్థితి ఎట్టుందంటే, మందు కొట్టడానికి మధ్యాహ్నం నుంచి మందు కొట్టడానికి వచ్చాము మామ. చుట్టూ అయితే మబ్బు అయితే కమ్మేసింది చూడండి, మొత్తం అయితే మబ్బు కమ్మేసింది. ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు అయితే వాన అయితే పడ్డది. అది పెద్దవానే కాదు, పలసంగా అయితే పడ్డది మామ. చూడండి మబ్బు చుట్టూ అయితే మబ్బు అయితే కమ్మేసి, అదంతా కొండలు అయితే ఉంటాయి, కొండలు అయితే కనిపించలేదు. చుట్టూ మబ్బు కమ్మేసింది, వాన అయితే వచ్చేట్టుగా ఉండదు. ఏం అర్థం కావట్లేదు మామ. కానీ ముందు అయితే కొట్టేస్తూ ఉన్నాము, ఏదైతే అది అయింది. ఈరోజు మిస్ అయిందంటే ఇంక రేపు ఎల్లుండి వాన పడిందంటే ఇంకేం చేయలేము మామ. ఎందుకంటే ఇప్పుడు పురుగు పట్టేస్తుంది, బాగా తెల్ల దిగులు పడిపోయింది. అది దానివల్ల అయితే ముందు కొడుతూ ఉన్నాము. ఇప్పుడు మిస్ అయిందంటే ఇంక రేపు ఎల్లుండి కొట్టలేము కాబట్టి ఇప్పుడైతే కొట్టేస్తాను. వాన వచ్చినా ఏం వచ్చినా, ఒక్క గంట వాన రాకపోతే మాత్రం ఈ ముందు అయితే పని చేస్తుంది, లేదంటే లేదు మామ. ఒక్క గంట వాన రాకుండా ఆగిందంటే చాలు మామ. మాది ఇంకో తొట్టి అయితే చూడండి మామ, ఇది వచ్చి పెద్ద తొట్టి, అదైతే చిన్న తొట్టి. చూడండి, ఇదైతే పెద్ద తొట్టి. దీంట్లో మునిగేదానికి కూడా బాగుంటుంది మామ, మోకాట్లోతో అయితే ఉంటుంది. చూడండి మా పొలం కాడ అయితే జై హనుమాన్, శ్రీ హనుమాన్ అయితే జెండా ఉంది. ఇదైతే ట్రాక్టర్ ఉన్నింది, ట్రాక్టర్ తీసి బుడద పడిపోతుంది అని చెప్పి ఇక్కడైతే కట్టాను. చూడండి, హనుమాన్ జెండా అయితే కట్టాను ఇక్కడ మా కైల్లో. పక్కనే ఆరు చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు ఉంటే అంట పిడుగులు పడవంట, నాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. చూడండి జెండా. ఇవైతే ఒక మోటార్ నీళ్ళు మామ, ఇదైతే బోర్ మోటార్ వస్తుంది ఇక్కడ. ఈ పైపులో వచ్చి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ బ్లూ గేటు, ఇది వచ్చి అయితే తెలుగం కాలం నీళ్ళు అయితే వస్తాయి. ఇప్పుడైతే ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఒకటి లేకుండా తని అయితే చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ కొట్టే ముందుగాక ఆ కై కాక ఇంకొక 4 కైలు 2 పాదులు అయితే ఉన్నాయి మామ. అయితే కొట్టామంటే అయిపోతాయి. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోవడం. 7 వరకు అయితే 4 ఎకరాలు 4.5 ఎకరా అయితే అయిపోద్ది. ఇంకొక 4 ఎకరాలు అయితే ఉంటుంది, అదైతే రేపు అయితే కొడతాము. ఇప్పుడైతే వాన వచ్చేట్టుగా ఉంటుంది చూడండి, చుట్టూ అయితే మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి. గుడ్ మార్నింగ్ మీ పల్లెటూరు కుర్రోడు మామ. ఈరోజు నిన్నైతే సగం ముందు కొట్టాం కదా, ఈరోజు అయితే ఇంకొక 3 ఎకరాలు అయితే ఉంది మామ. నిన్నైతే ఒక 5 ఎకరాలు అయితే కొట్టినాము. ఇప్పుడైతే ఇంకో ప్యాకెట్ అయితే తీసుకుని పోతున్నాను, కేజీ ప్యాకెట్ ఇది. నిన్నైతే 2 ప్యాకెట్లు అయితే ఇచ్చాడు ముందు కొట్టేవాడు అంగటైనా. ఇది అయితే 2 కేజీలు, ఒక్కొక్కటి వచ్చి 1 కేజీ అంట. నిన్న 4 ఎకరాలకి 1 కేజీ, ఇప్పుడు ఒక 4 ఎకరాలకి అయితే ఇంకొక కేజీ ఇచ్చాడు. నిన్న ఇచ్చిన 4 ఎకరాలకి కేజీ ప్యాకెట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ అయితే తీసుకెళ్తాను. ఈ ప్యాకెట్ కలిపి ఇప్పుడైతే ఇంకొక 4 ఎకరాలు ఉండదు, 3 ఎకరాలు ఉంటుంది. ఆ 3 ఎకరాలు కొట్టేసామంటే ఈరోజు 7 వరకు అయితే అయిపోద్ది మామ. ఇంక ముందేసేది ఒకటి ఉంటుంది, ఇది మధ్యాహ్నం నుంచి అయినా లేదంటే రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. ముందేసేది ఒకరు కష్టమే, మందులు కలుపుకోవాలి, ఎత్తుకొని పోయేది చాలా దూరం ఉంటుంది మాకు పొలం కాడికి. ఎట్లా చేసి ఈరోజు ముందు కొట్టేసి అయిపోయిందంటే టౌన్కి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి. రేపటి నుంచి అయితే మందులు వేయడం స్టార్ట్ చేయాలి మామ. ఒడియమ్మ, ఈ ముందు చిన్న గబ్బు లేదు, అబ్బా వాసన అంటే వాసన కదా. ఈ ముందు చాలా అయితే స్మెల్ వస్తూ ఉంది. మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కొట్టుకోవాలి మామ. ఎందుకంటే నోట్లోకి ముక్కులు లేకపోయిందంటే చాలా ప్రమాదం. ఈ మందులు వాడేటివే విష పదార్థాలు, దానికి తగ్గట్టుగా మనం తినే తిండి కూడా విష పదార్థాలు తిండే తింటున్నాము. ఏం చేద్దాం, అప్పుడు మన తాత ముత్తాతలు పెట్టే సేద్యం అంటే అది బాగునింది, ఏమి రసాయనాలు కలుపుకుంటా న్యాచురల్గా ఆర్గానిక్గా చేస్తున్నారు. ఇప్పుడైతే అట్లేదుగా, అంతా రసాయన పదార్థాలు అన్నీ, యూరియా అని, మందులు కొట్టడం అని,
ఒక కారుకి ఒకసారి పంట వేసిన దానికి మందు కొట్టాలంటే కనీసం 4-5 సార్లు మందు కొట్టాల్సి వస్తుంది. ఈ ప్యాకెట్లు అయితే ఒక్కొక్కటి 1 కేజీ, 4 ఎకరాలకి 1 కేజీ, 4 ఎకరాలకి 1 కేజీ అయితే 2 ప్యాకెట్లు అయితే ఇచ్చాడు. 8 ఎకరాలు కట్టి 1 లీటర్ అయితే ఇచ్చాడు. అది ఏం పని చేస్తుందో తెలియదు మామ. చూడాలి, పని చేసేప్పుడు 4 రోజుల తర్వాత చూడాలి ఎట్టుందా, పని చేస్తుందా లేదని చూడాలి.